నమస్కారం. న్యూస్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. విజయనగరంలో నిర్వహించిన జిల్లా వార్షిక నేర సమీక్షా సమావేశం. నేరరహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్న కలెక్టర్ ఎస్పీ. ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో వినూత్నంగా భిక్షాటన నిరసన. తక్షణమే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని, ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్. రాష్ట్రానికే ఆదర్శంగా మన్యం జిల్లా ముస్తాబు. రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలు. జిల్లా యంత్రాంగం కృషిని అభినందించిన కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ మరియు నేరాల నియంత్రణే లక్ష్యంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో సంవత్సరాంతపు నేర సమీక్షా సమావేశం 2025 విజయనగరం జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్, కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి హాజరై జిల్లాలోని నేర పరిస్థితులపై సమగ్ర విశ్లేషణ చేశారు. గత సంవత్సరంతో పోలిస్తే జిల్లాలో నమోదైన వివిధ నేరాల సంఖ్య, కేసుల పరిష్కార తీరుపై ఎస్పీ దామోదర్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆధునిక సాంకేతికతను జోడించి నేర పరిశోధనలో వేగం పెంచాలని, ప్రజలకు పోలీసు సేవలు మరింత చేరువ కావాలని సూచించారు. వచ్చే ఏడాదిలో గంజాయి రవాణా, సైబర్ నేరాలు మరియు మహిళలపై అరాచకాలను అరికట్టడానికి తీసుకోవాల్సిన కఠిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. క్షేత్రస్థాయిలో ఎదుర్కొంటున్న సవాళ్లు, కేసుల దర్యాప్తులో జాప్యం జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. ప్రజల భద్రతే తమ ప్రథమ కర్తవ్యమని, నేరరహిత జిల్లాగా విజయనగరాన్ని తీర్చిదిద్దేందుకు ప్రతి అధికారి నిబద్ధతతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖాధికారులు, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 2025లో మనం క్రైమ్ తీసుకుంటే దాదాపు 2024తో పోలిస్తే 35% ఆఫ్ క్రైమ్ మనం తగ్గించుకోగలిగాం. దీనికి ఎన్నో విధాలుగా అంటే అవేర్నెస్ క్రియేట్ చేయటం, అలాగే ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవడం వల్ల, డిఫరెంట్ వింగ్స్తో కోఆర్డినేట్ చేసుకొని మనం ఉద్యోగం చేయడం వల్ల పోలీసు యంత్రాంగం 35% ఆల్మోస్ట్ మన క్రైమ్ రిడక్షన్ జరిగింది. దీంట్లో ముఖ్యంగా బాడీలీ అఫెన్సెస్ అంటే గొడవలు, కొట్లాట్లు ఇలాంటి వాటిల్లో 2%, అలాగే ప్రాపర్టీ అఫెన్సెస్లో ఆల్మోస్ట్ 25% మనం రిడక్ట్ చేసుకోగలిగాం. కానీ క్రైమ్ అగైన్స్ట్ ఉమెన్, అలాగే ఎన్డీపీఎస్ యాక్ట్లో కొంత క్రైమ్ ఒక 2% పెరిగింది. ఇది ఎన్డీపీఎస్ అంటే గాంజా కేసులు పెరగడానికి కారణం ఏంటంటే మనం చెక్ పోస్టులు పెట్టుకోవడం జరిగింది మనకు 5 ప్లేసెస్లో. ఈ కేసెస్ కూడా దాదాపు ఒక 4 కేసెసే పెరిగాయి. సో అవేర్నెస్ క్రియేట్ చేయడం వల్ల, అలాగే ట్రాన్స్పోర్ట్ జరుగుతున్నటువంటిది మన జిల్లా పైన మనకు కన్జంప్షన్ బాగా తగ్గింది జిల్లాలో. ఆ కేసెస్ అందరూ తాగేవాళ్ళు కానివ్వండి, వీళ్ళందరినీ కూడా కట్టడి చేయడం జరిగింది. 2024తో పోలిస్తే మనకు తాగేవాళ్ళు బాగా తగ్గారు. బట్ ట్రాన్స్పోర్ట్స్ ఎవరు చేస్తున్నారో మనకి చెక్ పోస్టులు పెట్టడం, 5 చెక్ పోస్టులు పెట్టడం వల్ల ఈ కేసెస్ ఎక్కువగా జరిగాయి. సో కన్జంప్షన్ బాగా తగ్గింది. ట్రాన్స్పోర్ట్ ఒరిస్సా నుంచి వయా విజయనగరం వెళ్తున్నటువంటి వీళ్ళని మనం ఇంటర్సెప్ట్ చేసి ట్రైన్, బస్సెస్, వెహికల్స్ ద్వారా వెళ్తున్నటువంటి వాళ్ళని మనం పట్టుకోవడం జరిగింది. అందుకని ఈ కేసెస్ పెరిగాయి. అలాగే సైబర్ క్రైమ్ కూడా దాదాపు 30% తగ్గడం జరిగింది. అలాగే డిఫరెంట్ హెడ్స్లో అదర్ అఫెన్సెస్, సోషల్ మీడియా అఫెన్సెస్ ఇలాంటివి అన్నీ తీసుకుంటే ఓవరాల్గా 35% మనం క్రైమ్ని రెడ్యూస్ చేసుకోగలిగాం. అలాగే మర్డర్ కేసెస్, బాడీ అఫెన్సెస్, మర్డర్ ఫర్ గెయిన్ ఈ కేసెస్ అన్నీ కూడా బాగా డ్రాస్టిక్గా బాగా తగ్గడం జరిగింది. నైట్ బీట్ పెంచడం వల్ల ప్రాపర్టీ అఫెన్సెస్, అలాగే పాత గ్యాంగ్స్ ఎవరున్నారో వీళ్ళందరినీ ఐడెంటిఫై చేసి అరెస్ట్ చేసి వీళ్ళని జైలుకి పంపించడం వల్ల సో వాళ్ళ మీద కంట్రోల్ కూడా రౌడీ సస్పెక్ట్ షీట్ హోల్డర్స్ ఎవరైతే ఈ యొక్క దొంగతనాలు వీటిల్లో పాల్గొన్నారో వీళ్ళందరినీ కూడా మనం కంట్రోల్ చేస్తూ ఈ యొక్క వీళ్ళని రెగ్యులర్గా వీళ్ళ మూమెంట్స్ని వాచ్ చేస్తూ వీళ్ళు ఎక్కడ దొంగతనాలు జరగనివ్వకుండా వీళ్ళని కట్టడి చేయడం వల్ల మనం మంచి రిడక్షన్ దీంట్లో చేసుకోగలిగాం. అది ఒక గొప్ప అచీవ్మెంట్. అలాగే ఎక్సైజ్ కేసెస్, ఈ బెల్ట్ షాప్స్ ఇలాంటి వాటి మీద దాదాపు 260 మంది మీద మనం కేసులు పెట్టి వీళ్ళని కూడా మనము కొంతమందిని జైలుకి పంపడం జరిగింది. గాంజా కేసెస్ 87 కేసెస్ మనం ఇప్పటి వరకు రిజిస్టర్ చేసాం. అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్లో దాదాపు 4825
కేసెస్ని మనం రిజిస్టర్ చేయడం జరిగింది. దీంట్లో దాదాపు లాస్ట్ ఒక 3 monthsలో ఈ ఇయర్లో 100 మెంబర్స్ని జైలుకి కూడా వెళ్ళడం జరిగింది. ఓపెన్ డ్రింకింగ్, పబ్లిక్ ప్లేసెస్లో తాగేవాళ్ళు, అలాగే ప్రజలకి అసౌకర్యం కలిగించేటువంటి, ఇబ్బందిగా కలిగించేటువంటి దాదాపు 17,000 కేసెస్ని మనం బుక్ చేయడం జరిగింది. అలాగే రోడ్ సేఫ్టీకి వస్తే ఈ చలాన్ సిస్టమ్ ద్వారా దాదాపు 66,000 కేసెస్ మనం బుక్ చేయడం జరిగింది. దీంట్లో 35,000 కేసెస్ దగ్గర అమౌంట్ మనము చలాన్ రియలైజేషన్ చేయించాం. దాదాపు 53% మనము ప్రజల దగ్గర ఆ ఫైన్ వేసి వాళ్ళకి ఈ యొక్క అమౌంట్ను కూడా కట్టించడం జరిగింది. అలాగే మనకు హిస్టరీ షీట్స్, ఎవరైతే నేరాల్లో పాల్గొన్నటువంటి వాళ్ళు ఉన్నారు, అలాగే దొంగతనాలు చేసిన వాళ్ళు, అలాగే అమ్మాయిల పైన పోక్సో కేసులు ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళు, రేప్ కేసెస్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు, అలాగే భూతగాదాల్లో ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళు, ఇలాగా ఎన్డీపీఎస్ అంటే గాంజా కేసుల్లో, మాదక ద్రవ్యాల్లో ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళందరి మీద కూడా ఈ సంవత్సరం మనం 473 రౌడీ షీట్లు కొత్తగా ఓపెన్ చేసి వీళ్ళ మీద మంచి నిఘా పెట్టడం జరిగింది. మళ్ళీ గాంజా వైపు వెళ్లకుండా ఒక విజయనగరం ప్రశాంతతకి మారుపేరు. లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఏముండవు, రోడ్ యాక్సిడెంట్ బాగా తగ్గించాలి, ఉమెన్ని బాగా ప్రొటెక్ట్ చేసుకోవాలి, పర్టికులర్గా అమ్మాయిల్ని, చిన్నపిల్లల పైన జరుగుతున్నటువంటి ఈ యొక్క అత్యాచారాలని, అఘాయిత్యాలని మనం ఆపాలి. ఈ 4-5 అంశాల పైన, అలాగే మంచి అవకాశాలు రావాలి యూత్కి, వాళ్ళు ఎటువైపు వెళ్లకుండా, అలాగే ప్రాపర్టీ అఫెన్సెస్ జరగకుండా ఒక ఎడ్యుకేటివ్గా ప్రజలకి ఒక అవగాహన కల్పిస్తూ, అలాగే లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ లేకుండా ఒక అవగాహన కార్యక్రమాలు స్కూల్ దగ్గర నుంచి కాలనీస్ దగ్గర అందరూ కూడా అవేర్నెస్ క్రియేట్ చేస్తూ, కేసులు జరిగితే ఎటువంటి ప్రాబ్లమ్స్లో వాళ్ళు పడాల్సి వస్తుంది, భవిష్యత్తు ఏ విధంగా వాళ్ళకి ఇబ్బందిలో ఉంటుంది కేసుల వల్ల అనేసి అవేర్నెస్ క్రియేట్ చేస్తూ, ఈ నేరాలు జరగకుండానే అవేర్నెస్ ద్వారానే ముఖ్యంగా మనం ముందుకు వెళ్ళాలి, అన్ని డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేసుకొని ముందుకు వెళ్ళాలనేసి మేము ఒక యాక్షన్ ప్లాన్ను తయారు చేసుకున్నాం. దాని ప్రకారం అందరితో కోఆర్డినేట్ చేసుకుంటాం, అన్ని కంట్రోల్ చేసే విధంగా ముందుకు వెళ్తాం. విశాఖ జిల్లా పద్మనాభం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ మేరకు వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజల వద్ద నుండి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు అందించిన వినతులను సమగ్రంగా పరిశీలించి అనంతరం వాటిపై తక్షణమే చర్యలు చేపట్టి సమస్యలను పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ప్రజల సమస్యలకు వేగవంతమైన పరిష్కారం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. మండలంలోని అంగన్వాడీ కార్యకర్తలకు ఐసీడీఎస్ ఆధ్వర్యంలో మొబైల్స్ను ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ పీఓ శ్రీదేవి, పద్మనాభం తహసీల్దార్ ఆనందరావు, ఎంపీడీఓ నాగేష్, వివిధ శాఖాధికారులు, టీటీబీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మహిళల భద్రతలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు ఏ విమల అన్నారు. శనివారం విజయనగరం జిల్లా కేంద్రంలోని అమర్ భవన్లో NFIW ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాల వల్ల మహిళలు తీవ్ర పేదరికంలో మగ్గిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. హోంమంత్రి అనిత పదవీ బాధ్యతలు చేపట్టాక గంజాయి నిర్మూలనపై తొలి సంతకం చేశారని, కానీ నేడు రాష్ట్రంలో గంజాయి కేసులు విపరీతంగా పెరిగిపోయాయని మండిపడ్డారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు వర్ణనాతీతమని, ప్రభుత్వం వీటిని పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. పెన్షన్లు సకాలంలో అందక వృద్ధులు, మహిళలు ఇబ్బందులు పడుతున్నారని, ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తూ మహిళల పొట్ట కొడుతున్నారని విమర్శించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. దుర్గా భవానీ, ఇతర మహిళా ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల వలన పేదరికంతో మహిళలు ఇబ్బంది పడే పరిస్థితి క్లియర్గా కనిపిస్తుంది. ఒకవైపు పేదరికం, రెండో వైపు అనారోగ్యంతో కొనారోగ్యంతున్న నేపథ్యంలో ఇవాళ మహిళల మీద అత్యాచారాలు రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నాయి. ఆడవాళ్ళు బయటకు వెళ్ళి పనిచేసుకోవడానికి నానా రకాలైన ఇబ్బందులు పడే పరిస్థితి నెలకొంది. దానికి తగ్గట్టు ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ కూడా మహిళల రక్షణ కల్పించడంలో చాలా సందర్భాల్లో వైఫల్యం చెందినట్టు క్లియర్గా కనిపిస్తూ ఉంది.
స్వయంగా ఈ రాష్ట్ర హోమ్ మినిస్టర్ గారు అధికారం చేపట్టే ముందు వెంటనే మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ రాష్ట్రంలో గంజాయి నివారణకు ప్రత్యేక శ్రద్ధ వహిస్తామని, రాష్ట్రంలో గంజాయి నిర్మూలన రాష్ట్రంగా చేస్తామని చెప్పేసి ఆ రోజు వాగ్దానం చేశారు. అదే ఫైల్ మీద సంతకం చేశారు. కానీ ఈ సంవత్సరం కాలంలో ఆంధ్రప్రదేశ్లో గంజాయి కేసులు విపరీతంగా పెరుగుతున్న విషయం మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. ఆ గంజాయి కేసులు మనుషులను చంపే స్టేజ్కి కూడా చేరుకునే విషయం ఇటీవల కాలంలో ఎక్కువైందనే విషయం కూడా స్పష్టంగా అర్థమవుతుంది. మేము నిఘా యంత్రాంగాన్ని పటిష్టంగా వాళ్ళు పనిని నిర్వర్తిస్తున్నారని చెప్తున్నప్పుడు ఒరిస్సా నుండి దిగుమతి ఎలా అవుతుంది? లేదా ఇవాళ కాకినాడ పోర్టు నుండో లేకపోతే అదానీ పోర్టు నుండో వస్తుంటే మీరేమన్నా కళ్ళు మూసుకొని నిద్రపోతున్నారా ఆ గంజాయిని నిర్మూలించట్లని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం. ఆ గంజాయితో పాటు రాష్ట్రంలో ఇవాళ మొత్తం మందుకు యువత బానిసై వాళ్ళ జీవితాలను నాశనం చేసుకునే పరిస్థితి క్లియర్గా కనిపించట్లేదా మీకు అని మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ గ్రామీణ పేదలకి అందుబాటులో ఉన్న ఉపాధి హామీ పథకాన్ని తూట్లు పడిచే పరిస్థితి మాత్రం తీసుకొచ్చి రాముడి పేరుతోనో కృష్ణుడి పేరుతోనో తీసుకొచ్చి మహాత్మా గాంధీని కించపరిచే విధంగా మంచి పథకానికి తూట్లు పడిచే విధంగా ఉంటే మాత్రం సహించేది లేదనే విషయాన్ని కూడా మేము స్పష్టంగా చెప్తాం. మహిళలకి రక్షణ కల్పించడంలో, మహిళా చట్టాలు పటిష్టంగా అమలుపరచడంలో కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందిందని భావిస్తూ ఉన్నాం. గత ప్రభుత్వం చూసుకున్నా, ఈ ప్రభుత్వం చూసుకున్నా రెండూ కూడా వైఎస్ఆర్సీపీ కానివ్వండి, ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంగా రెండూ ఒకే తాను గుడ్డలని చాలా స్పష్టంగా తేటతెల్లంగా మనకు అర్థమవుతుంది. కేంద్రంలో బీజేపీ గత 2 సార్లు అధికారానికి వచ్చి మళ్ళీ ఇప్పుడు మనం ఏదైతే టీడీపీ ఉందో టీడీపీ మద్దతు తెలిపిన తర్వాత కూడా మహిళపై అత్యాచారాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. బేటీ బచావో బేటీ పడావో అంటున్నారు. ఎక్కడ ఆడపిల్లలు రక్షించబడుతున్నారని చెప్పి మహిళా సమాఖ్య ప్రశ్నిస్తున్నాం. ఈరోజు చట్టాలు ఊరికినే రాలేదండి. మహిళా సంఘాలు పోరాటం చేస్తే, పెద్ద ఎత్తున పోరాటం చేస్తే పోరాట ఫలితంగా వచ్చినటువంటి చట్టాలు నిర్భయ కానివ్వండి, పోక్సో కానివ్వండి, దిశ కానీ ఈ చట్టాలన్నీ ఏమైపోతున్నాయి, డబ్బున్న వారి చేతుల్లో చుట్టాలుగా మారిపోతున్నాయని చెప్పేసి మహిళా సమాఖ్య మేము ప్రశ్నిస్తున్నాం. ప్రధానంగా మద్యం కానివ్వండి, లేదా గాంజా కానివ్వండి, మాదక ద్రవ్యాలన్నీ కూడా ఏరులో పారుతున్నాయి. తక్షణమే దాటిని అరికట్టాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య తెలియజేస్తా ఉన్నాం. విజయనగరం జిల్లా గజపతి నగరం మండలం పట్రువాడ గ్రామానికి సమీపంలో చంపావతి నదిని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీవీ ఛానల్ 13 వంతుల కాలువ రైతులు సాగునీరు అందక ఇబ్బందులు పడుతున్నారని, రైతుల విన్నపం మేరకు పట్రువాడ వద్ద ఆయకట్టు కట్టి 2 కాలువలకు నీరు అందించే విధంగా ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులను ఆదేశించామని తెలిపారు. చంపావతి నది అలైన్మెంట్ కరెక్ట్గా చేసి 2 కాలువలకు నీరు అందిస్తే సుమారు 2500 ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్లమెంటు ఉపాధ్యక్షులు మక్కువ శ్రీధర్, మాజీ ఎంపీపీ గంట్యాడ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. గంగచెల్పండి పక్కన పట్రువాడ ఈ గ్రామంలో బీవీ ఛానల్ అని, అలాగే 13th ఛానల్కి వాటర్ వెళ్తూ ఉంటుంది. ఈ బీవీ ఛానల్కి చిన్న ఆయకట్టు కావాలని ఇక్కడ రైతు కుటుంబాలందరూ అడుగుతున్నారు. ఇప్పటికప్పుడు ప్రతి సంవత్సరం కూడా ఇసుక బస్తాలు వేసి వాటర్ని డైవర్ట్ చేస్తూ ఉంటారు. అంటే సరైనటువంటి అలైన్మెంట్ కోసం ఇక్కడ ఇంజనీర్ గారు అందరూ కూడా వచ్చి ఈ బీవీ ఛానల్కి వాటర్కి వెళ్ళాలి, దానికి ఏ రకంగా చేస్తే ఎవరికి ఇబ్బంది లేకుండా. ఎందుకంటే ఈరోజు బీవీ ఛానల్ ద్వారా సుమారు 1100 ఎకరాలకు వెళ్తుంది. అలాగే 13th ఛానల్ వల్ల సుమారు 1400 ఎకరాలకి సాగునీరు వెళ్తుంది. సో ఈ 2 కెనాల్స్ వల్ల సుమారు 2500 ఎకరాలకి ఈరోజు సాగునీరు వెళ్తుంది. ఈ 2 కెనాల్స్కి రిపేర్స్ వర్క్ చేయడానికి, అలాగే చిన్న ఆయకట్టు ఒక 120 అడుగులకి ఆయకట్టు వేయడానికి, దానికి ప్రపోజల్ పెట్టడానికి, దాన్ని ఏ రకంగా చేయాలనేది డిపార్ట్మెంట్ మేము అందరూ కూడా రావడం జరిగింది. సో ఎందుకంటే ఈరోజు మనందరూ కూడా రైతు వారి కుటుంబాలు, ప్రతి రైతు కూడా 2 పంటలు లేకపోతే 3 పంటలకు వెళ్ళే దశగా మనం పనిచేయాలి. సాగునీరు అన్నవి కూడా మనం గ్రామాల్లోకి తీసుకెళ్ళగలిగితే అలా గ్రౌండ్ వాటర్ టేబుల్ పెరుగుతుంది. అలాగే 2వ పంట 3వ పంటకు కూడా వెళ్ళేదానికి కూడా అవకాశం ఉంటుంది. దానికోసం రావడం, అలాగే ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా కలవడం. కాసేపు విరామం. అందమంటేనే ఆడవాళ్ళు, మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్క
ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. సా స స స స రి గ రి గ మ ప ని సా ని రి స ని రి స ని రి స ని ద మ గ రి స రి గ మ. అమ్మాయికి తన సొగసే ఆనందం, మన మనసే దోచేనే తన అందం. అందానికి ప్రతిరూపం ఆభరణం, ఆభరణం అసలు రూపం. గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద. సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. ప్రముఖ భారతీయ తత్వదర్శన కేంద్రం శ్రీక్షేత్రంలో కొలువై ఉన్న శ్రీ అష్టలక్ష్మి సమేత ఐశ్వర్య వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈ నెల 30న మంగళవారం నాడు ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉదయం 5 గంటల నుండి భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పిస్తున్నామని దేవాలయం ధర్మకర్తలు దుర్గా బాలాజీ, ఉమాదేవి దంపతులు పేర్కొన్నారు. శనివారం విజయనగరం జిల్లా కేంద్రంలోని ఆలయం కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశి రోజున భక్తులు ఉత్తర ద్వార దర్శనం చేసుకుని భగవంతుని అనుగ్రహం పొందాలని కోరారు. అదేవిధంగా ఈ నెల 28వ తేదీన అష్టలక్ష్మి దేవాలయంలో భగవద్గీత హోమం నిర్వహిస్తున్నామని హిందూ ధర్మరక్షా సమితి రాష్ట్ర కార్యదర్శి నందివాడ వేణుగోపాల్ పేర్కొన్నారు. అనంతరం శ్రీమాన్ మదన్ గుప్తాచే ఆధ్యాత్మిక ప్రవచనం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు. ధనుర్మాసంలో అత్యంత విశిష్టమైనటువంటి రోజు వైకుంఠ ఏకాదశి. ఈ నెల 30వ తేదీ నాడు మనం స్వామి దర్శనం ఉత్తర ద్వారం దాకా చేసుకుంటాము. శ్రీక్షేత్రం అన్నది భారతీయ తత్వదర్శన కేంద్రము. అష్టలక్ష్మి సమేత ఐశ్వర్య వెంకటేశ్వర స్వామి ఆలయంలో అంటే క్షేత్ర స్థాయిలో దీన్ని నిర్మించాలనే ఉద్దేశంతోనూ క్షేత్రపాలక ఆలయాన్ని ఇక్కడ నిర్మించడం జరుగుతోంది. ఫిబ్రవరి 25వ తేదీని ప్రతిష్ఠ అవుతోంది. ఈ ఆలయ ప్రతిష్ఠ సందర్భంగా నవనారసింహులు, సుదర్శనమూర్తి యొక్క అవతార విశిష్టతను ప్రత్యేకమైన ప్రదర్శన రూపంలో మనం ఈనాడు వైకుంఠ ఏకాదశిలో మనం ప్రదర్శించబోతున్నాము. అలాగే ఎప్పటిలాగే సప్తద్వార దర్శనం ఉంటుంది. ఈ సప్తద్వార దర్శనము, చక్రతాళ్వార దర్శనం కూడా కలిసి ఇది మహోత్కృష్టమైన దినంగా మారుతుంది. కాబట్టి ప్రజలు 50 మంది కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని స్వామివారి, అమ్మవారి అనుగ్రహాన్ని పాత్రలవుతారని మనం చేస్తున్నాం. ప్రస్తుతం ధనుర్మాస కాలంలో పెద్దలు ఏం చెప్తారంటే కనీసం ఒక గీతా శ్లోకాన్నైనా పఠనం చేయమని చెప్తారు. అటువంటిది వైష్ణవాలయైన శ్రీక్షేత్రంలో మొత్తం 700 శ్లోకాలు, 18 అధ్యాయాలు, 18 హోమకుండాల రూపంలో ఒక హోమం జరుగుతుంది. ప్రతి శ్లోకానికి కూడా హవిస్ సమర్పించడం జరుగుతుంది. అంటే ప్రతి కుండం దగ్గర 4 దాకా యజమానుల నుండి దాన్ని చేసే ఒక అద్భుతమైన అవకాశాన్ని మనకి రేపు కల్పిస్తున్నారు. 28వ తేదీ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది. భక్తులందరూ ఉపయోగించవలసిందిగా కోరుతున్నాము. ఈ భగవద్గీత కార్యక్రమం చేయించడానికి ముఖ్య కారణం సమాజానికి దూరంగా భగవద్గీత ఉంటుంది. అలాగే కొంతమంది ఇళ్లల్లో కూడా భగవద్గీత లేకుండా పోయింది. ఆ విధంగా భావితరాలు ఎన్నో విషయాలు నష్టపోతుందని చెప్పి దాన్ని ఎలాగైనా సరే ఒక పాఠ్యాంశంగా స్కూల్లో తీసుకురావాలి అని చెప్పి ఒక ఆలోచనతోటి ఈ కార్యక్రమం మొదలుపెట్టాము. భగవద్గీత హోమం అక్కడ అష్టలక్ష్మి కోవుల దుప్పాడు దగ్గర జరుగుతుంది. రేపు పొద్దున్న 7:30 నుంచి 12 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమైన అంశంగా ప్రవచనకర్త అయినటువంటి మన హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకువెళ్తున్నటువంటి మదన్ గుప్తా గారు రేపు వారి ప్రసంగం ఉంటుంది. విజయనగరం జిల్లా రేగిడి మండలం అంబకండిలో ప్రమాదవశాత్తు ధాన్యం బస్తాలు అగ్నికి ఆహుతయ్యాయి. యవన్న సత్యం నాయుడు, రాము, లక్ష్మి అనే రైతులకు చెందిన కళ్లల్లో మంటలు చెలరేగడంతో నూర్పిడి చేసి మిల్లుకు తరలించేందుకు సిద్ధంగా ఉన్న 50 ధాన్యం బస్తాలు, పరిసరాల్లో కొన్ని వరి కుప్పలు అగ్ని ప్రమాదంలో దగ్ధమయ్యాయి. గ్రామస్తులు చేరుకొని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. పంట ఇంటికి చేరుకునే దశలో తమ కష్టం బుగ్గిపాలైందని ఆయా రైతులు విలపిస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు.
విజయనగరం జిల్లాలో ఉద్యాన పంటల సాగును గణనీయంగా పెంచేందుకు జిల్లా యంత్రాంగం నడుం బిగించింది. జిల్లా కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి నేతృత్వంలో ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు. ఈ మేరకు విజయనగరం జిల్లా కేంద్రంలోని జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో డిఆర్డీఏ వ్యవసాయ మరియు ఉద్యాన శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో కొత్తగా 10,000 ఎకరాల్లో ఉద్యాన పంటల సాగును చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. రాబోయే ఖరీఫ్ సీజన్లో 6,000 ఎకరాలు, రబీ సీజన్లో 4,000 ఎకరాలను అదనంగా సాగులోకి తీసుకురావాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ పథకానికి సంబంధించి లబ్ధిదారులను లేదా మార్గదర్శకులను ఈ నెల 3వ తేదీలోగా ఎంపిక చేయాలని స్పష్టం చేశారు. ఉద్యాన మిషన్ లక్ష్యాలను చేరుకోవడానికి వ్యవసాయ, ఉద్యాన మరియు డిఆర్డీఏ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మనం ట్రెడిషనల్గా ప్యాడీ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. సో రిటర్న్స్ ఆన్ ప్యాడీ అంత ప్రోత్సాహకరంగా లేవు. మనకున్న పాపులేషను, మనకున్న పక్క వైజాగ్ లాంటి పెద్ద సిటీని అవకాశంగా వాడుకొని మనము సో హార్టికల్చర్ వైపు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హార్టికల్చర్లో మనకున్న లాభాలు, ఎక్కువ ఆదాయం ఒకటి, అలాగే ఇవి రెగ్యులర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కూడా. అంటే ఈ సీజన్లో ప్యాడీ వచ్చి ఇంకా మళ్ళీ మనమంతా ఫాలో ఉంటాము అనేది లేకుండా, భూమి అంతా ఫాలో పెడతాం అనేది లేకుండా సో రెగ్యులర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్గా కూడా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఆ దిశగా మనము మన విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్, విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్స్ని అందరినీ మోటివేట్ చేసి సో గ్రామాలకు వెళ్ళి ఒక రైతును ఆదర్శంగా, ప్రతి గ్రామంలో ఒక రైతును ఐడెంటిఫై చేసుకొని ఆ రైతును హార్టికల్చర్ వైపు మళ్లించడం కోసం ఆ ప్రయత్నం చేస్తున్నాము. సో ఈ సంవత్సరం మేము అంటే ఈ రబీలో కానీ ఖరీఫ్లో కానీ రెండు కలిపి 10,000 ఎకరాలైనా మినిమం మనం హార్టికల్చర్ సైడ్ వెళ్ళిపోవాలి. అండ్ మిగతా రైతులందరికీ కూడా చూపించాలి హార్టికల్చర్లో వచ్చే లాభాలు, రెగ్యులర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కూడా చూపించాలి. దానివల్ల మనము ఓవరాల్గా డిస్ట్రిక్ట్ను గ్రాడ్యువల్ ట్రాన్స్ఫర్మేషన్ లైక్ అనంతపురం ఎలా ట్రాన్స్ఫార్మ్ అయిందో అలా ట్రాన్స్ఫార్మ్ అయ్యేట్టు మనం చేయొచ్చు అని చెప్పి చూపించడం కోసం ఈ ట్రైనింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వీఆర్ కాన్ఫిడెంట్, మా వాళ్ళు కూడా బాగా కాన్ఫిడెంట్గా ఉన్నారు. 10,000 ఎకరాలు అయితే ఈ సంవత్సరంలో సాధిస్తాం. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మాజీ డిప్యూటీ సీఎం రాజన్న ద్వారా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివాదాస్పద కోటియా గ్రామాల గిరిజనులను కూటమి ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కోటియా గ్రామాల సమస్యల పరిష్కారానికే కూటమి ప్రభుత్వానికి శ్రద్ధ లేదని, స్థానికంగా ఉన్న గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఒక్కసారి కూడా కోటియా గ్రామాల ప్రస్తావన తీసుకురాలేదని ఆరోపించారు. 2026 జనవరిలో ఒరిస్సా పొట్టంగి గ్రామాల్లో బాక్సైట్ తవ్వకాలు ప్రారంభిస్తున్నారని, ఒరిస్సా పొట్టంగి గ్రామాల్లో ఆంధ్ర, ఒరిస్సా వివాదాస్పద కోటియా గిరిజన గ్రామాలున్నాయని వివరించారు. నేల్కో కంపెనీకి 32.75 హెక్టార్లలోని పొట్టంగి గ్రామాల్లో బాక్సైట్ లీజ్ అగ్రిమెంట్ పొడిగించారని చెప్పారు. తక్షణమే కూటమి ప్రభుత్వం మేల్కొని కోటియా గ్రామాల్లో బాక్సైట్ తవ్వకాలు ఆపించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది కావస్తున్నా ఇచ్చిన హామీలు నెరవేర్చక నిరుద్యోగులను మోసం చేశారని ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు బూరవ్వాసు మండిపడ్డారు. శనివారం విజయనగరం జిల్లా కేంద్రంలోని ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి పిలుపు మేరకు మయూరా హోటల్ వద్ద ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో భిక్షాటన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ ఎన్నికల ముందు యువగళం పాదయాత్రలో తమ కూటమి ప్రభుత్వం వస్తే సంవత్సరానికి ఒక జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని, అలాగే ప్రభుత్వ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేస్తామని, నిరుద్యోగ భృతి కింద 3,000 ఇస్తామని హామీ ఇచ్చారన్నారు. నేటికి సంవత్సరం కావస్తున్నా జాబ్ క్యాలెండర్ విడుదల చేయకుండా యువతిని మోసం చేస్తున్నారని ఆరోపించారు. తక్షణమే జనవరి 1వ తేదీన జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ప్రభుత్వ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి వెలగడ రాజేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ నాగభూషణం, జిల్లా నాయకులు, విద్యార్థులు, యువత పాల్గొన్నారు.
బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న మారణ హోమాన్ని నిరసిస్తూ విజయనగరం జిల్లా రాజాంలో హిందూ సమ్మేళనం ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ మేరకు పట్టణంలోని అంబేద్కర్ సెంటర్లో మానవహారం చేపట్టి విశ్వ హిందూ పరిషత్ సభ్యులు కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బంగ్లాదేశ్లో హిందువుల పట్ల జరుగుతున్న వరుస దాడులను ముక్తకంఠంతో ఖండించారు. ఈ దాడులు కేవలం వ్యక్తిపై దాడి కాదని మత స్వేచ్ఛ, మైనారిటీ భద్రత, మానవత్వంపై దాడి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే హిందువులపై దాడులు చేసేవారిని కఠినంగా శిక్షించాలని కోరారు. విజయనగరం మండలం రాయ్పూర్ జాతీయ రహదారి జొన్నవలస వద్ద శనివారం తెల్లవారుజామున దారుణం చోటు చేసుకుంది. ఓ భారీ వాహనం ఢీకొట్టడంతో 35 గొర్రెలు మృతి చెందాయి. మరో 15 గొర్రెలకు తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన గొర్రెలకు పశు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఢీకొట్టిన వాహనం ఎటువైపు వెళ్లిందని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన రాష్ట్ర యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ ప్రసాద్ ఈ విషయాన్ని మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే అదితి గజపతి దృష్టికి తీసుకువెళ్లారు. గొర్రెల కాపరులకు సుమారు 5 లక్షల నష్టం వాటిల్లందని ఆయన చెప్పారు. ప్రభుత్వం ఆదుకోవాలని గొర్రెల కాపర్లు కోరుతున్నారు. బాధితులు ఉన్నారో వారు సిరిపుర గ్రామస్తులు వారైతే చాలా బాధపడుతున్నారు. సుమారు 50 గొర్రెలు, 35 గొర్రెలు అయితే పూర్తిగా చనిపోయినాయి. 15 గొర్రెలు అయితే నడుములు, కాళ్ళు విరిగిపోయి అవి కూడా పనికొచ్చే పరిస్థితి లేదు. ఇదంతా మేము మామూలుగా అంచనా వేస్తే సుమారు ఒక్కొక్కటి 15,000 వేసుకుంటే సుమారు 5 లక్షల పైనే నష్టం జరిగిందని, అది పండగ ఉన్న సందర్భంలో పండగ ముందు ఇలా జరగడం అనేది మాకు చాలా బాధ అనిపిస్తుంది. అయితే మేము మంత్రి గారి దృష్టిలో పెడతాం, మా ఎమ్మెల్యే గారి దృష్టిలో పెట్టి వారి కుటుంబానికి ప్రభుత్వం తరపు నుంచి ఏదైనా సాయం చేయగలిగితే, న్యాయం చేయగలిగితే మేము చేస్తామని ఖచ్చితంగా చెప్తున్నాం. వారికి న్యాయం చేస్తాం, తగు న్యాయం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. మాది గంటేడు మండలం సిరిపురం విలేజ్ అండి. ఇతను మా సోదరుడే. కాకపోతే ఎక్కువసాము 4 గంటల నుంచి చిన్నపురం నుంచి బయలుదేరిన ప్రాంతంలో ఏమైందంటే ఇది జొన్నవలస ఏరియా అనుకుంటున్నాండి. ఇక్కడ రానిచ్చే గొర్రెల మంద కంటిన్యూ వస్తుంది. దానికి వెనక ముందు ఇలా హైవే పక్క నుంచి వస్తుండగా మధ్యలో లారీ వాడు సడన్గా వచ్చి మా కంట్రోల్లో లేకముందు ఇట్లా పట్టుకొని వెళ్ళిపోయాడు. 5 ప్రాంతంలో జరిగిందని చెప్తాను. సుమారుగా అయితే 30 జీవులకి చనిపోయాయండి. ఓ 15-16 గొర్రెలు మాత్రం కాళ్ళు బాగా ప్యాచర్లేవి. మహిళల రక్షణ మరియు వారికి ఆపద సమయాల్లో అండగా నిలిచేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన వన్ స్టాప్ సెంటర్ నూతన వాహనాన్ని పార్వతీపురం కలెక్టరేట్ ఆవరణలో మంత్రి గుమ్మడి సంధ్యారాణి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హింసకు గురైన మహిళలకు తక్షణ సేవలు అందించడమే ఈ వాహనం యొక్క ప్రధాన లక్ష్యమని తెలిపారు. గృహ హింస, వేధింపులు, ఇతర అత్యవసర పరిస్థితుల్లో ఉన్న మహిళలు 181 లేదా 100 నంబర్లకు కాల్ చేసినప్పుడు ఈ వాహనం ద్వారా సిబ్బంది బాధితుల వద్దకు చేరుకుంటారన్నారు. మహిళలు ఎటువంటి భయం లేకుండా తమకు కలిగిన ఇబ్బందులను వన్ స్టాప్ సెంటర్ దృష్టికి తీసుకురావాలని కోరారు. 24 గంటలు అందుబాటులో ఉండే ఈ సేవల ద్వారా ఎంతో మంది మహిళలకు భరోసా కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపం ఏకలవ్య రెసిడెన్షియల్ పాఠశాలలో 3,60,00,000 రూపాయల నిధులతో స్టాఫ్ క్వార్టర్స్ నూతన భవన నిర్మాణానికి ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి శనివారం కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేస్తోందన్నారు. విద్యార్థులకు మెరుగైన వస్తువులు కల్పించడమే ధ్యేయమని పేర్కొన్నారు. ప్రభుత్వం కేటాయించిన ప్రజాధనాన్ని సద్వినియోగం చేస్తూ భవన నిర్మాణంలో అత్యున్నత నాణ్యత ప్రమాణాలు పాటించాలని సూచించారు. ఎక్కడా జాప్యం జరగకుండా నిర్ణీత గడువులోగా భవనాన్ని పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏఈ రమేష్, కోలా రంజిత్ కుమార్, కలిశెట్టి కొండయ్య, కడ్రక కళావతి, జి రమణమూర్తి, భారతి తదితరులు పాల్గొన్నారు.
జిల్లాలో విజయవంతంగా అమలవుతున్న ముస్తాబు మరియు రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలు నేడు రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఆత్మీయ అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన జిల్లాలో రూపొందించిన కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారడం జిల్లా యంత్రాంగానికి దక్కిన గౌరవమని ప్రశంసించారు. మన్యం జిల్లాలో చేపట్టిన ముస్తాబు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాల రూపురేఖలు మారాయని, దీనిని గుర్తించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాష్ట్రమంతటా ఈ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించడం గర్వకారణమన్నారు. అదేవిధంగా జిల్లాలో వినూత్నంగా ప్రవేశపెట్టిన రెవెన్యూ క్లినిక్ విధానం ఇప్పుడు ప్రభుత్వ జీవోగా మారిందని, అదే పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు ఉత్తర్వులు జారీ అయ్యాయని సంతోషం వ్యక్తం చేశారు. ఒక చిన్న జిల్లాలో ప్రారంభమైన కార్యక్రమాలు రాష్ట్ర స్థాయి విధానాలుగా మారడం వెనుక జిల్లాలోని అధికారుల, సిబ్బంది కృషి ఎంతో ఉందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారులు, ఇతర ప్రభుత్వ శాఖల ప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు. మనం ఎంత చేసినా కూడా గుర్తించే వ్యక్తి ఒకరు లేకపోతే, మనం టార్చ్ లైట్ మన మీద పడకపోతే మనకు వెలుగు రాదు. మనల్ని గుర్తించి అందరి ముందు కూడా మన మన్యం జిల్లా గురించి, నా గురించి ఒక గొప్ప స్థాయి వ్యక్తి, ఒక ముఖ్యమంత్రిగా ఉండి కూడా మనల్ని గుర్తించి ఈరోజు మన ముస్తాబ్ రాష్ట్రం అంతటా తీసుకెళ్ళినందుకు మన ముఖ్యమంత్రి గారికి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. చాలా అరుదైనటువంటిది. చరిత్రలో ఏ రోజు కూడా నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి మనకు ఒక ప్రోగ్రాం గురించి ఇంత గొప్పగా చెప్పడం అనేది ఇంతవరకు ఎప్పుడూ లేదు. అందుకు మన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మన్యం జిల్లా తరఫున కూడా మనం అందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సో అక్కడంతా కూడా మన ముస్తాబ్ గురించి అన్ని రాష్ట్రాల్లో వార్తలు చదువుతున్నారు. ఎంత చిన్న ప్రోగ్రాం ఎట్లా సక్సెస్ ఇచ్చింది అనేటువంటిది దేశమంతా ఈరోజు చర్చిస్తున్నారు. ఆ సంతోషాన్ని కూడా మీతో పంచుకుంటున్నాను. మత్తు పదార్థాలకు బానిసై బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్న నేటి యువతకు అవగాహన కల్పించేందుకు గాను డ్రగ్స్ వద్దు బ్రో, భవిష్యత్తు ముద్దు బ్రో అనే నినాదంతో పాయికరావుపేట నుండి ఇచ్చాపురం వరకు సాగుతున్న సైకిల్ యాత్ర నేడు శ్రీకాకుళం జిల్లా పలాసకు చేరుకుంది. ఈ మేరకు కాశీబుగ్గ పోలీసులు, విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజా నాయకులతో కలిసి అభ్యుదయ సైకిల్ ర్యాలీని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమాజం బాగుండాలంటే యువత బాగుండాలని, యువత మత్తు పదార్థాలకు బానిస కావద్దని సూచించారు. గంజాయిని ఎవరైనా రవాణా చేసినా, అమ్మకాలు చేసినా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. సుమారు 2000 మందితో నిర్వహించిన ఈ ర్యాలీలో వివిధ కాలేజీల విద్యార్థులు పాల్గొని సే నో టు డ్రగ్స్ అనే నినాదాలు చేశారు. సిపిఎం అనకాపల్లి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అప్పలరాజును వెంటనే విడుదల చేయాలని, ఆయనపై పెట్టిన పీడీ యాక్ట్ కేసును ఉపసంహరించుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ ముందు ఆ పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు చేసే వారిపై పీడీ యాక్ట్ కేసులు పెట్టడాన్ని ఖండించారు. 50 సంవత్సరాల క్రితం ఈ యాక్ట్ను తీసుకువచ్చినప్పటికీ ఏ ప్రభుత్వాలు ఇప్పటి వరకు అమలు చేసే సాహసం చేయలేదని, కూటమి ప్రభుత్వం మాత్రం గంజాయి మూకలను, అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే వారిని, రౌడీ షీటర్లను వదిలేసి ప్రజా ఉద్యమాలు చేసే వారిపై ఈ యాక్ట్ను ప్రయోగించడం అత్యంత దుర్మార్గమని మండిపడ్డారు. ఒక వ్యక్తి నడవడిక, వ్యక్తిత్వం వంటి వాటిని తెలుసుకోకుండా జిల్లా కలెక్టర్లు కూడా పాలకులు చెప్పారని గుడ్డిగా పాటించడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. వెంటనే అప్పలరాజుపై పెట్టిన పీడీ యాక్ట్ కేసును ఉపసంహరించుకొని బేషరతుగా విడుదల చేయాలని, లేని ఎడల భవిష్యత్తులో పోరాటాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పి రమణమ్మ, పి రాంబాబు, ఏ జగన్మోహన్, నాయకులు బి రమణ తదితరులు పాల్గొన్నారు. సిపిఎం పార్టీ అనకాపల్లి జిల్లా కార్యదర్శి సభ్యుడు అక్కడ ప్రజా సమస్యల మీద బల్క్ డ్రగ్కి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. ఈ పోరాటంలో ఆయన ఉండకూడదని, ఈ పోరాటం భూస్వాములకి, కార్పొరేట్లకి నష్టమని
ఈరోజు ప్రభుత్వం ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళ గొంతులు నొక్కాలని ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ఆయన్ని పీడీ యాక్ట్ కింద అర్ధాంతరంగా అరెస్ట్ చేసి సెంట్రల్ జైలుకి పంపించడం తీవ్రమైన ఘోరం, నేరం. దీని నేరాన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. బేషరతుగా విడుదల చేసి పీడీ యాక్ట్ను వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మీ ద్వారా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. ఇటువంటి పని చేయడం అనేది అన్యాయం. కాబట్టి ఇటువంటి అన్యాయాలకి, అక్రమాలకి ప్రజల మీద ఏదైనా భారాలు ఇస్తే దానికి వ్యతిరేకంగా సిపిఎం పార్టీ కార్యకర్తలు ఎక్కడికెక్కడ అడ్డుకుంటారు, పోరాడతారు, ప్రజల కోసం ప్రాణాలను ఇప్పిస్తారు. కాబట్టి అటువంటి కార్యకర్తలను కాపాడవలసిన బాధ్యత సిపిఎం పార్టీగా మేము తీసుకుంటాం. అయినా విరమించుకోకపోతే ప్రజా ఆందోళన, ప్రజా ఉద్యమాలు రాష్ట్ర వ్యాప్తంగా లేస్తాయని చెప్పేసి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం. విజయనగరం జిల్లా రాజాం మండలం కొత్తపేటలో ఎదురెదురుగా ప్రయాణిస్తున్న 2 ఆటోలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 8 మందికి తీవ్ర గాయాలు కాగా 2 డ్రైవర్ల పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. క్షతగాత్రులను రాజాం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనలో గాయపడిన వారందరూ తెల్లా మండలానికి చెందిన వారిగా గుర్తించారు. ఈ ఘటనలో 2 ఆటోలు నుజ్జునుజ్జయ్యాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విజయనగరంలోని ప్రఖ్యాత ఎంఆర్ లా కాలేజ్ ప్రాంగణం పూర్వ విద్యార్థులతో కళకళలాడింది. కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో రూట్స్ టు వింగ్స్ అల్యూమ్ని మీట్ 2025 కార్యక్రమం శనివారం అట్టహాసంగా జరిగింది. విద్యార్థి దశ నుంచి న్యాయ వృత్తిలో శిఖరాలను అధిరోహించిన ఎందరో ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నారు. ఎంఆర్ లా కాలేజ్ పూర్వ విద్యార్థులు తమ జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ సమ్మేళనానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్ఎల్ఐయు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఎస్ సూర్యప్రకాష్ మాట్లాడుతూ ఈ కార్యక్రమం ముఖ్యంగా 3 లక్ష్యాలతో రూపుదిద్దుకుందని తెలిపారు. విద్యార్థి జీవితం నుంచి న్యాయవాదిగా మారిన తమ ప్రయాణాన్ని స్మరించుకుంటూ నేటి యువ న్యాయవాదులకు మరియు విద్యార్థులకు స్ఫూర్తినిస్తూ న్యాయవాద వృత్తిలోకి సవాళ్లు, విజయాలపై దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో పలువురు విశిష్ట అతిథులు, ప్రముఖ న్యాయవాదులు, న్యాయమూర్తులు పాల్గొని ప్రసంగించారు. వారి అనుభవాలు, సూచనలు నేటి తరం న్యాయ విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడతాయని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమ్మేళనం ద్వారా యువ న్యాయవాదులకు గొప్ప ప్రేరణ లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ లా కళాశాల ప్రిన్సిపల్ సాంబశివరావు, సీతారాం, రామ్ గోపాల్, రవిబాబు, మారుతి శ్రీనివాస్, రహీం, సురేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహింపబడింది. Getting good faculty is a very, very difficult task for any administrator. If we can't retain them, because if someone is good, because of competition, other institutions, they always keep an eye. If someone is doing very good in some other institution, they will pay more and they will take him away. So this is happening. Even in among national universities also, 2 of my faculties, one went to NLS Bangalore and one went to Jodhpur, NLU Jodhpur, and one went to NUS, National University Singapore. So my faculty from Bhopal. So they keep on searching for better opportunities, better all these things. So I hope that, I pray that MR, VR, GR, Law College should come back with great vigor and with good faculty, with good infrastructure, with good library. Sir, the task is now in your hands. And I wish you all the success. I wish that Mansa's Trust should start a new good law college at Vijayanagaram. విశాఖ జిల్లా ఆనందపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని బోయిపాలెం సిగ్నల్ వద్ద శనివారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో భారీ ప్రమాదం తప్పింది. మధురవాడ నుంచి ఆనందపురం వైపు వస్తున్న ఓ ట్యాంక్ లారీ ఇంజిన్లో ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ సంభవించి మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో లారీ పాక్షికంగా దెబ్బతింది. ప్రమాదం కారణంగా రహదారిపై నిలిచిపోయిన ట్రాఫిక్ను ఆనందపురం పోలీసులు క్రమబద్ధీకరించారు. ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. విజయనగరంలో నిర్వహించిన జిల్లా వార్షిక నేర సమీక్షా సమావేశం. నేర రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్న కలెక్టర్ ఎస్పీ. ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో వినూత్నంగా భిక్షాటన నిరసన. తక్షణమే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని, ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్. రాష్ట్రానికి ఆదర్శంగా మన్యం జిల్లా ముస్తాబు రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలు. జిల్లా యంత్రాంగం కృషిని అభినందించిన కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి. వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి ఎంఎం న్యూస్.